సార్ సార్ నాకు దగ్గర ఒక కొత్త సినిమా ఐడియా ఉంది సార్. ఏ సినిమా ఐడియా ఉంది నీ దగ్గర? ఒక హర్రర్ చిత్రం సినిమా ఐడియా ఉంది సార్ నా దగ్గర ఎలా ఉందంటే, అది ఫస్ట్ నలుగురు వెళ్తారు ఒక దాంట్లోకి వెళ్ళి వెంటనే కొన్ని జరుగుతుంది, చనిపోతారు. చనిపోయిన తర్వాత ఒక బంగ్లా ఉంటుంది, బంగ్లాలోకి వెళ్ళి చనిపోతారు అనమాట. మొత్తం నలుగురు వెళ్తారు, నలుగురు కూడా ఉండరు. అప్పుడు మనకి ఒక మంచి సౌండ్ వచ్చి ఇది వచ్చి పేరు ఓపెన్ అవుతుంది. కిష్కింద ఏదో పురి అని చెప్పి ఏదో ఊరి పేరు ఒక మంచి మహల్ పేరు పెట్టి సినిమా ఓపెన్ అవుతుంది సార్. బాగుంది, లైన్ అయితే బాగుంది. ఓకే, నెక్స్ట్ సీన్ ఏంటి? ఫస్ట్ సీన్ బాగా ఓపెన్ చేసాను. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక పెద్ద గుడి ఉంటుంది సార్. హీరో ఇంట్రడక్షన్ షార్ట్. పెద్ద గుడి ఉంటుంది, కోతులు వస్తాయి, హీరో కాపాడుతాడు. మొత్తం అవి స్లో మోషన్ షాట్లు ఇవన్నీ ఉంటాయి సార్. ఆగా ఇప్పుడే హర్రర్ కామెడీ, ఇప్పుడు హర్రర్ అన్నాను, మళ్ళీ ఇప్పుడు ఎలివేషన్ షాట్లు అంటున్నాను, మళ్ళీ ఎలివేషన్ షాట్లో వచ్చి హర్రర్ అన్నావు కదా. అప్పుడే హర్రరే సార్, కానీ మన సినిమా తీసేది బాబు సార్, మన సినిమాలో ఉంది కాబట్టి జనాలకి ఇంట్రడక్షన్ షాట్లు ఉండాలి ఖచ్చితంగా. సరే, కానీ జనాలు అలాగే చూస్తారులే. అయితే ఇంట్రడక్షన్ షాట్ తర్వాత ఒక్కొక్కరిని భయంకరంగా చచ్చిపోతుంటారు సార్. దాంట్లో ఈ మన బాబు హీరోయిన్ అందరూ కలిసి ఏమన్నా 100 ప్లేసెస్ తీసుకెళ్ళి చూపిస్తుంటారు అనమాట జనాలకి. అలా ఒక దగ్గరికి వెళ్ళగానే ఎంతమంది 8 మంది వెళ్తే 9 మంది వెళ్తే దాంట్లో కొంతమంది చనిపోతుంటారు అనమాట వరుస పెట్టి. అలాగా ముగ్గురు చనిపోయినట్టు చూపిస్తాం సార్. తర్వాత భలే ఉంటుంది, ముగ్గురు చనిపోయినట్టు వేరే బ్లాకులు వేసుకుని చూపిస్తాం. అయితే ఇంటర్వెల్ దాకా ఎవరెవరో ఎలా చనిపోయారు అలా భయపడుతూ మనం లాస్ట్లో రివీల్ చేద్దామా? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. ఒక ముగ్గురు చనిపోగానే ఇంకా అక్కడితో ఆపేస్తాం సార్. ఆపేసి డైరెక్ట్గా మన బాబు వెళ్ళి వార్నింగ్ ఎత్తారు సార్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి దెయ్యానికి వార్నింగ్ ఎత్తారు అన్నమాట మన బాబు వెళ్ళి. వార్నింగ్ ఇవ్వడం ఏంటి? హర్రర్ అన్నావా, లేకపోతే హర్రర్ కామెడీయా, లేకపోతే హర్రర్ యాక్షన్? అంటే బాబు కదా సార్, మన బాబు బోయపట్టు రేంజ్లో హీరో కాబట్టి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి సార్. వార్నింగ్ ఇస్తే కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ గంగా స్టైల్లో, లేకపోతే వేరే దాంట్లో స్టైల్లో, లేకపోతే వేరే హర్రర్ మన జోనర్ స్టైల్లో ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ స్టోరీ, తర్వాత ఒక పాట, చిన్న ఆయుధం, లాస్ట్లో క్లైమాక్స్లో 3 పెడతాం సార్ చనిపోవడానికి. దాని అంతా అక్కడ ఉన్న దెయ్యాన్ని అంతం చేయాలంటే మూడు వస్తువులు పెట్టి కాల్ చేస్తే సరిపోద్ది. అదే సార్ క్లైమాక్స్. ఓకే, బాగానే ఉంది. సరే, మరి దాంట్లో డిఫికల్టీస్ ఏమైనా ఉంటుందా? 3 వస్తువులు లేకపోతే దొరికేస్తాయా, లేకపోతే ఏమైనా కష్టపడతారు లాస్ట్లో? ఏమైనా మనకి జనాలకి ఒక రకమైన క్యూరియాసిటీ చేయగలడా లేదా అన్నది ఏమైనా అలాగ ఉంటుందా సీన్లన్నీ? లేదు సార్, బాబుకి అన్నీ సింపుల్గా దొరికేస్తాయి సార్. డైరెక్ట్గా వెళ్ళి తీసి అన్నీ వచ్చేసి వేసి కలిపేస్తారు సార్, అంతే సార్. అంతేనా? బాబుగా చాలా ఈజీయా? అంత బాగుందయ్యా, జనాలు చూస్తారు, ఏది పడితేనా చూస్తారు జనాలు. తీసేయండి, మీరు తీసేయండి.